హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అందిస్తుంది లైఫ్స్ గుడ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 అనమాట. ఇది ఎల్జీ ఎలక్ట్రానిక్ సంబంధించి వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఎవరైతే మెరిటియస్ స్టూడెంట్స్ ఉన్నారో అటువంటి స్టూడెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కనుక ఫేస్ చేస్తుంటే అటువంటి స్టూడెంట్స్ కి కెరియర్ గ్రోత్ కోసం హెల్ప్ చేయడం, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలని ఒకే ఉద్దేశంతో వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్, బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ ఛానల్ మీకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది స్కాలర్షిప్స్ పరంగా గాను, ఇంటర్న్షిప్స్ పరంగా గాను అండ్ కెరీర్ గైడెన్స్ కి సంబంధించి కానీ స్కాలర్షిప్ ఈ ఛానల్ అనేది ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇక స్కాలర్షిప్ డీటెయిల్స్ లో కనుక వెళ్తే ఈ స్కాలర్షిప్ అనేది 2024 లైఫ్స్ గుడ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫేజ్ 1 కి సంబంధించింది అనమాట. సో ఇక ముందుగా డెడ్ లైన్ కనుక చూసుకుంటే అప్లికేషన్ డెడ్ లైన్ 23 మే 2024 ఈ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ అనేది ఎండ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఎవరు ఎలిజిబుల్ అవుతారో కనుక చూసుకుంటే ఫస్ట్ స్టూడెంట్ మస్ట్ బి పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేట్. ఎవరైతే స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో కానీ అకాడమిక్ ఇయర్ కి సంబంధించి వాళ్ళు చదువుతుంటే, అండర్ గ్రాడ్యుయేట్ అంటే లైక్ డిగ్రీ వస్తాయి, మళ్ళీ అదేవిధంగా లైక్ బీటెక్ ఈ కాలేజ్ అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కింద యూజీ కిందే వస్తాయి అనమాట. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ కంటే మాస్టర్స్ ఉంటాయి కదా, ఎంటెక్ ఎంబీఏ అవన్నీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎవరైతే చదువుతుంటారో అది కూడా సెలెక్టెడ్ కాలేజెస్ అనమాట. వీళ్ళైతే కొన్ని కాలేజెస్ అయితే ప్రొవైడ్ చేశారు, కొన్ని ఇన్స్టిట్యూట్స్. ఆ ఇన్స్టిట్యూషన్స్ లో కనుక స్టూడెంట్స్ చదువుతుంటే వాళ్ళ యొక్క స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. వాళ్ళకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అయితే మినిమం 60% మార్క్స్ ఇన్ దర్ క్లాస్ 12th ఎగ్జామినేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బీటెక్ గ్రాడ్యుయేషన్ లో కనుక డిగ్రీలో కనుక ఫస్ట్ ఇయర్ చదువుతుంటే వాళ్ళకి 60% మార్క్స్ అనేది 12th క్లాస్ ప్రీవియస్ ఎగ్జామ్ లో ఉండాలన్నమాట. వైల్ స్టూడెంట్స్ ఇన్ ది సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళకి ప్రీవియస్ అంటే వాళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ లో చదువుతుంటే వాళ్ళకి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ లో అట్లీస్ట్ 60% మార్క్స్ ఉన్నారంట. ముఖ్యంగా మొత్తంగా చూసుకుంటే 60% అబౌవ్ ఉండడం వల్ల ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇక ఎవరైతే చిల్డ్రన్స్ బడ్డీ ఫోర్ స్టడీస్ అండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లో ఆ చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ కనుక ఈ యొక్క కంపెనీస్ లో కనుక వర్క్ చేస్తుంటే ఆ చిల్డ్రన్స్ ఈ యొక్క స్కాలర్షిప్ కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నోట్ కనుక చూసుకుంటే ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ముందుగా మెరిటియస్ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది, బాయ్స్ అండ్ గర్ల్స్ కి. మళ్ళీ ముఖ్యంగా ఫీమేల్ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్ విత్ యాన్యువల్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 8 lakh ఉన్న వాళ్ళకి, ఈ 3 కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి యాక్సెప్ట్ ఇన్ 4 phases అనమాట. 4 phases మీద అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫేజ్ 1 లో వచ్చేసి కనుక చూసుకుంటే ఇది కాలేజ్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఇందులో మీ కాలేజ్ లిస్ట్ ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారు, అది ఫేజ్ 1. ఆ తర్వాత స్టేట్ అర్న్ ఫర్ డీటెయిల్స్ రిగార్డ్ ఫేజ్ 2, అంటే ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 కి సంబంధించి మీకు నోటిఫికేషన్ మెయిల్ అనేది రావడం జరుగుతుంది. మీరు అప్డేట్ చెక్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ మీరు అవి కూడా క్లియర్ చేయగలుగుతారు అనమాట. ఇంకా స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ సెలెక్టెడ్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ఇండియా, ఇండియా వైడ్ ఉన్న ఇన్స్టిట్యూషన్ లో వాళ్ళు కొన్ని కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కాలేజ్ లో కనుక మీరు చదువుతుంటే కనుక అటువంటి వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ టాప్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ లైక్ ఐఐటీలో చదువుతున్న వాళ్ళు కానీ, ఐఐఎంలో కానీ, ఎన్ఐఐటి కానీ, ఏఐఐఎంఎస్ ఎక్సెట్రా ఇటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న స్టూడెంట్స్ కనుక సెలెక్ట్ అయితే వాళ్ళకి పర్ ఇయర్ 1 lakh రూపీస్ సెలెక్ట్ అయితే కనుక వాళ్ళకి 1 lakh రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్ లెస్ దెన్ స్ట్రెంత్ గ్రేటర్ దెన్ 2000, అంటే మీ యొక్క కాలేజ్ స్ట్రెంత్ 2000 కంటే అబౌవ్ ఉన్న వాళ్ళకైతే కనుక సెలెక్టెడ్ ఇన్స్టిట్యూషన్ లో మీ యొక్క కాలేజ్ స్ట్రెంత్ 2000 అబౌవ్ ఉంటే కనుక వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి 50,000 రూపీస్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ స్టూడెంట్ లెస్ దెన్ ఒక సెలెక్ట్ అయిన ఇన్స్టిట్యూషన్ లో స్టూడెంట్ స్ట్రెంత్ లెస్ దెన్ 1000 కంటే ఉంటే సెలెక్ట్ అయిన స్టూడెంట్ కి 30,000 రూపీస్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది మీ యొక్క స్టడీస్ కి సంబంధించి, అకాడమిక్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ సంబంధించి యూజ్ చేసుకోవాలి. ఓకేనా. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే క్లాస్ 12th మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకైతే. ఒకవేళ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే ప్రీవియస్ సెమిస్టర్ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇష్యూడ్ అడ్రస్ ప్రూఫ్ కి సంబంధించి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్ యొక్క ప్రూఫ్ కి సంబంధించి మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లోడ్ చేయండి. శాలరీ స్లిప్స్ కానీ, ఫార్మ్ 16 కానీ, బీపీఎల్ కానీ, రేషన్ కార్డు కానీ, సో ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ బై తహసీల్దార్ కానీ, లెటర్ కానీ, సర్టిఫికేట్ ఫ్రమ్ గ్రామ పంచాయత్ కానీ, సో ఏదైనా ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్ కి సంబంధించి ఈ 5 కానీ 6 ఏదైనా ఒకటి మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇక ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్స్ కి సంబంధించి కనుక చూసుకుంటే అంటే మీ కాలేజ్ లో జాయిన్ అయినట్లు కానీ, కాలేజ్ అడ్మిషన్ లెటర్ కానీ, స్కూల్ ఐడి కార్డు కానీ, అకాడమిక్ ఫీజ్ రిసిప్ట్ కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు అప్పుడు అప్లై ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది బెనిఫిషియర్, అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు సెలెక్ట్ అయితే అమౌంట్ క్రెడిట్ చేయడానికి వాళ్ళు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఫోటో
స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఇది అప్లై ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ క్లిక్ ఆన్ అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక తీసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది మల్టిపుల్ స్టెప్ ఆన్లైన్లో ఉంటుందన్నమాట. లైక్ ప్రొవైడింగ్ పర్సనల్ డీటెయిల్స్ మీరు ఇవ్వడం కానీ, అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ నెసెసరీ డాక్యుమెంట్స్ ఇవన్నీ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసింటారు కదా, అవన్నీ వాళ్ళు మానిటైజ్ చేసి అందులో కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ముఖ్యంగా వచ్చేసి వాళ్ళకి అకాడమిక్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్ని చూడడం జరుగుతుంది అనమాట స్టూడెంట్ యొక్క. అలాగా చూసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ ఇస్తారు. అలాగే షార్ట్ లిస్ట్ తీసిన క్యాండిడేట్స్కి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయిన తర్వాత అందులో కొంతమంది సెలెక్ట్ చేసినారు కదా, వాళ్ళకి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అపాన్ సెలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆ రౌండ్ లో ఉంటుందన్నమాట. అందులో నుంచి మళ్ళీ కొంతమంది సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్లీ ఫండ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ది సెలెక్టెడ్ స్కాలర్ టు సపోర్ట్ దేర్ అకాడమిక్ పర్సూట్స్. ఓకే, ఫైనల్ గా సెలెక్ట్ అయిన వాళ్ళకి అమౌంట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక అమౌంట్ అనేది ఎలా పడుతుందంటే డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంకులకి, ఇచ్చిన బ్యాంకులకి వాళ్ళు క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్, మీకు ఇంకేస్ ఏదైనా డౌట్స్ తెలుసుకోవాలంటే వాళ్ళు ఈ యొక్క ల్యాండ్లైన్ నెంబర్ ప్రొవైడ్ చేశారు, మీరు కాల్ చేయొచ్చు. అది కూడా మండే టు ఫ్రైడే 10 AM to 6 PM వరకు వాళ్ళు అవైలబుల్ గా ఉంటారు. మీరు కాల్ చేసి మీ యొక్క క్వారీస్ ఏమైనా ఉంటే మీరు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వీళ్ళు మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తారు, మీరు మెయిల్ కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇదండి లైఫ్స్ గుడ్ స్కాలర్షిప్స్ కి సంబంధించిన స్కాలర్షిప్. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక అండ్ ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లైక్ స్కాలర్షిప్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.